జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో నన్ను దేవేంద్రుడు పంపలేదు, యముడు పంపలేదు, వరుణుడు పంపలేదు. ఇక కుబేరునితో అంటావా? నాకు స్నేహమే లేదు ఆ కుబేరునితో, అందుకని నన్ను కుబేరుడు కూడా పంపలేదు. విష్ణునా నా అస్మి చోదిత, నన్ను శ్రీ మహావిష్ణువు కూడా పంపలేదు. హో రాజా రావణ, నేను జాతిత వానరుడిని, వానర రూపములో వచ్చినటువంటి వాడిని కాదు, నేను సహజంగానే వానరుడిని. రావణ, నిన్ను చూడటం, నిన్ను కలవటం అనేటటువంటిది, నీ దర్శనం అనేటటువంటిది సులభంగా అందరికీ లభించేటటువంటిది కాదు అని తెలుసుకొని నిన్ను కలుసుకోవటం కోసం ఆ అశోకవనాన్ని పాడు చేశాను. అయితే అప్పుడు రాక్షసులందరూ నా పైకి యుద్ధానికి వచ్చారు. మరి రక్షణార్థంతు దేహస్య ప్రతియుద్ధ మయారణే, మరి నన్ను నేను కాపాడుకోవటం కోసం వారందరితో యుద్ధం చేశాను. ఓ రాజా రావణ, నన్ను దేవాసురులలో ఎవ్వరు కూడా వారి వారి అస్త్రాలతో బంధించలేరు. నాకు ఆ వరాన్ని సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే ఇచ్చాడు. అయితే నిన్ను చూడాలని కావాలనే నేను ఈ బ్రహ్మాస్త్రము చేత బంధింపబడ్డాను. హో రావణ, ఎప్పుడైతే రాక్షసులు నన్ను మళ్ళీ త్రాళ్లతో కట్టారో అప్పుడే ఆ బ్రహ్మాస్త్ర బంధం తొలగిపోయింది. నాకు ఆ విషయం తెలిసింది. అయినా సరే నిన్ను చూడటం కోసం ఆ బ్రహ్మాస్త్రము చేత కావాలనే నేను బద్ధుడనై ఉన్నాను. ఓ రాజా రావణ, నేను ఇక్కడికి ఒక రాజకార్యం మీద వచ్చాను. దూతోహం ఇతి విజ్ఞేయో రాఘవస్య అమిత తేజసః, నేను అమిత పరాక్రమము కలిగినటువంటి శ్రీరామచంద్రుని దూతను. రావణ, శ్రూయతాంచాపి వచనం మమ పథ్యం ఇదం ప్రభో, నీ బాగు కోసం, నీ హితము కోసమని నేను చెప్పేటటువంటి మాటలు శ్రద్ధగా విను అంటూ హనుమ రావణాసురుడిని చూస్తూ ఏమాత్రము తొనకకుండా భయపడకుండా అర్థవంతముగా ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు. రాజా రావణ, నేను రామదూతనై మా రాజు సుగ్రీవుని సందేశాన్ని తీసుకొని నీ దగ్గరికి వచ్చాను. మా రాజు సుగ్రీవుడు నీకు సోదరుని లాంటివాడు, నీ మంచి కోరేటటువంటి వాడు. నీ కుశలాన్ని అడిగాడు. రావణుడిని అడిగానని చెప్పమని చెప్పాడు. హో రావణ, ఇప్పుడు సుగ్రీవుడు నీకోసమని పంపినటువంటి సందేశాన్ని నేను చెబుతూ ఉన్నాను, విను. ఇది ధర్మార్థ ఉపహితం వాక్యం ఇహచ అముత్రచ క్షమం. సుగ్రీవుని యొక్క సందేశము నీకు ఈ లోకములో ఉన్నప్పుడు మంచి చేస్తుంది, ఇక పరలోకములో కూడా నీకు అభ్యుదయాన్ని సాధించి పెడుతుంది. అట్లాంటి మా రాజు సుగ్రీవుని యొక్క సందేశాన్ని విను అంటూ హనుమ ఆ సందేశాన్ని చెబుతూ ఉన్నాడు. హనుమ రావణాసురుడికి సుగ్రీవుని సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రావణ, రాజా దశరథో నామ రథ కుంజరవాజిమాన్. దశరథుడు అనేటటువంటి ఒక ప్రసిద్ధుడైన రాజు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.